శీతాకాలం వచ్చింది అంటే చాలు మనకి పేపర్లలో టీవీల్లో ఒక ప్రముఖ వార్త కనిపిస్తుంది. అదేంటి? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి. ఢిల్లీలో శీతాకాలం వచ్చేసరికి మొత్తం వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంటుంది అనే ఒక వార్త మనం ప్రముఖంగా చూస్తూ ఉంటాం. 2022, 2023 ఈ 2 సంవత్సరాలు, 24 ఇప్పుడు ఈ ఇయర్, ఈ 3 ఏళ్లలో అయితే అది ఇంకా తీవ్రతరమైంది. ఈసారి కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే 494 హైయెస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 500కి చేరినట్టుగా చెప్తున్నారు. పోనీ శీతాకాలం కాకుండా మిగతా సీజన్స్లో ఢిల్లీలో ఏమన్నా అద్భుతమైన ఎయిర్ క్వాలిటీ ఉంటుందా అంటే లేదు. రిలేటివ్లీ శీతాకాలం కంటే మిగతా చోట్ల బాగుంటుంది అంతవరకే, అంతే తప్ప అక్కడ ఎయిర్ క్వాలిటీ, ఆక్సిజన్ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసిందే. అటు పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి చోట్ల ఈ పంటలు తగలబెడతారు నెక్స్ట్ సీజన్ కోసం, అదొక కారణం. దీపావళి ఒక కారణం. దాంతోపాటుగా వెహికల్స్ నంబర్ ఎక్కువగా పెరిగిపోవడం, ఇలాంటి రకరకాల కారణాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని కంట్రోల్ చేయడానికి పటాసులు బ్యాన్ చేస్తారు, ఆడ్ ఈవెన్ పాలసీ అంటారు. ఈసారి గ్రాప్టిరీ మార్గదర్శకాలని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ఈ బిల్డింగ్లు ఇలాంటివి కట్టడము, కూల్చివేయడము, వీటన్నిటిపైన నిషేధం ఉంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కంట్రోల్ కావట్లేదు. అది నార్మల్ స్టేజ్కి రాని పరిస్థితి. WHO ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దానికంటే 10 ఇంతలు 20 ఇంతలు వరస్ట్గా ఢిల్లీలో వాతావరణం ఉంటుంది ఈ శీతాకాలంలో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ గురించే శశి థరూర్ ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే, ఇంత దారుణమైన ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఒక ప్రాంతం దేశ రాజధానిగా ఇంకా ఉండాలా అనేది ఆయన క్వశ్చన్ అనమాట. సో కేవలం ఎయిర్ పొల్యూషన్ ఒక్కటే కాదు, చాలా డిసడ్వాంటేజెస్ ఇక్కడ మనం చూడొచ్చు. హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి. అదేవిధంగా చాలా తక్కువ -0 డిగ్రీలు, సింగిల్ డిజిట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, కంప్లీట్గా మైనస్కి వెళ్ళకపోవచ్చు, కానీ మనం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే ఢిల్లీలో చాలా కామన్. అదే ఎండాకాలం వచ్చేసరికి అసలు ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే భరించలేమన్నమాట. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, ఢిల్లీతో పాటు నార్త్ ఇండియాలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా. దీంతో పాటు సెస్మిక్ జోన్లో ఉంటుంది, ఎందుకంటే ఈ భూకంపాలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం, భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న సెస్మిక్ జోన్లో కూడా ఢిల్లీ ఒక ప్రాంతం. మనకు తెలిసింది, అటు హిమాలయాలతో పాటుగా ఇటు బీహార్ ప్రాంతం, ఢిల్లీ, కొంత పార్ట్స్ ఆఫ్ నార్త్, గుజరాత్లోని కచ్, రాన్ ఆఫ్ కచ్, ఇటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా మనకి సెస్మిక్ జోన్లో ఉంటాయి. సో చాలా ప్రతికూల పరిస్థితులు ఢిల్లీకి ఉంటాయి. దాంతో పాటుగా ఏదైనా యుద్ధం లాంటిది వస్తే కంప్లీట్గా మన బార్డర్ వైపు మనకి ఢిల్లీ కనిపిస్తుంది. సో అటాక్ చేయడం అనేది చాలా ఈజీగా ఉండే, టార్గెట్ చేయగలిగే ప్రాంతంగా కూడా ఢిల్లీని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న ప్రాంతం ఇంకా క్యాపిటల్గా ఉండాలా అనేది ప్రశ్న. సో చాలా డిబేట్ జరుగుతోంది దీనికి సంబంధించి. ఇవాళ కాకపోతే రేపేం మార్చేరు ఢిల్లీని క్యాపిటల్గా తీసుకొచ్చేది. కానీ అసలు ఈ డిబేట్కి రీజన్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది కూడా ఒక్కసారి చూడాల్సి ఉంటుంది. మనం చాలా కాలంగా ఒక డిమాండ్ వింటూ ఉంటాం, అదేంటంటే హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలి అని చెప్పి. సో సౌత్లో ఒక క్యాపిటల్ కనుక ఉంటే, పైగా హైదరాబాద్కి అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ లొకేషన్ పరంగా తీసుకోండి, లేకపోతే అభివృద్ధి పరంగా, ఇక్కడున్న వాతావరణం పరంగా, ఇలా అన్ని రకాలుగా హైదరాబాద్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తారు. సో హైదరాబాద్ అనేది సెకండ్ క్యాపిటల్గా ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ రెండు వేరు వేరు విషయాలు, కానీ ఎందుకు ఉండకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది అనమాట. సో శశి థరూర్ ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే, నిజంగానే ఒక సెకండ్ క్యాపిటల్ ఉంటే, ఒక యుద్ధ భయాలు లాంటివి ఉంటే, సదర్న్ స్టేట్లో కనుక ఒక క్యాపిటల్ లాంటిది నిజంగా ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కొంతవరకు ఉంటుంది. మనకి ఆక్రమణలు ఇలాంటివి జరిగినప్పుడు, మధ్యయుగంలో కావచ్చు, లేకపోతే మోడర్న్ హిస్టరీలో చాలా ఆక్రమణలు జరిగినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ప్రాంతం ఏది? నార్త్ ఇండియానే ఎఫెక్ట్ అయింది. అందుకనే మనకి అక్కడ ఆ కల్చర్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే రకరకాల విధ్వంసం కానీ అక్కడ ఎక్కువ జరిగిందని చెప్తారు. సో సదర్న్ పార్ట్లో కనుక క్యాపిటల్ లాంటిది ఉంటే కొంతవరకు మనం సేఫ్ అనేది కూడా. యుద్ధ భయాలు ఇటువంటి విషయాల్లో మనం ఇప్పుడున్న జనరేషన్లో, లేకపోతే ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో మనం దేన్ని రూల్ అవుట్ చేయడానికి లేదు. చూస్తున్నాం, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఒకవైపు జరుగుతోంది, ఇటు పశ్చిమాసియాలో పరిస్థితులు చూస్తున్నాం. సో వీటన్నింటి నేపథ్యంలో ఒక ఆల్టర్నేటివ్
కాంపిటేటివ్గా 100% హైదరాబాద్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ క్యాపిటల్, ఇటు ఫార్మా కోసం, ఇక్కడ హాస్పిటల్స్ కోసం చాలా ఎక్కువ మంది వేరే దేశాల నుంచి హైదరాబాద్కి రావడం చూస్తూ ఉంటాం. వాతావరణ పరంగా ఇలా రకరకాల అనుకూలతలు హైదరాబాద్కి ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. దాంతోపాటుగా మరో విషయం ఏంటంటే, ఇదేమీ కొత్తగా వినిపిస్తున్న డిమాండ్ కూడా కాదు. అంబేద్కర్ తన చిన్న రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో ఏకంగా 1956 సంవత్సరంలోనే సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాల్సిన ఆవశ్యకతని ఆయన ప్రముఖంగా ప్రస్తావించిన పరిస్థితి. ఈవెన్ బీజేపీకి సంబంధించిన చాలా సీనియర్ లీడర్స్ కూడా కొంతమంది ఈ అంశాన్ని అప్పుడప్పుడు ప్రస్తావించడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఢిల్లీని ఇమీడియట్గా క్యాపిటల్ మార్చేయాలా, ఇదంతా డిస్కషన్ కాదు, కానీ ఒక డిబేటబుల్ పాయింట్ని శశి థరూర్ తెర మీదకి తెచ్చారు. ఆ డిబేటబుల్ పాయింట్లో 100% హైదరాబాద్ అనేది పూర్తి అనుకూల వాతావరణం ఉంది అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటుగా మనం తుగ్లక్ చర్య అనేది ఒక పిచ్చి పని చేస్తున్న వాళ్ళని, లేకపోతే సరిగా ఆలోచించిన వాళ్ళని తుగ్లక్లా చేస్తున్నాడు అంటాం. కానీ తుగ్లక్ ఈవెన్ 1000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఏదో వాతావరణం సరిగా లేదు, ఇది ఎందుకో బాలేదు అని చెప్పి సౌత్ వైపు షిఫ్ట్ అయ్యాడు. ఢిల్లీ ప్రాంతం దగ్గర నుంచి, నార్దర్న్ ఇండియా దగ్గర నుంచి సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి షిఫ్ట్ చేయాలనుకున్నాడట. సో ఆ రకంగా మాత్రం తుగ్లక్ అనే వ్యక్తి అంత ఎక్కువ ఆలోచించగలిగాడు. అంటే అప్పటికే అంత దారుణమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఢిల్లీలో ఉండేవన్నమాట. సో ఇది శశి థరూర్ ట్వీట్. ఢిల్లీ వాతావరణం, హైదరాబాద్కున్న అనుకూలతలేంటి, నిజంగా సదర్న్ పార్ట్లో కనుక క్యాపిటల్ ఉంటే, కనీసం సెకండ్ క్యాపిటల్ అయినా ఉంటే మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి? సో మీరు కూడా కామెంట్ చేయండి. పోస్ట్ గురించి ఏమంటారు? ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే, మనం నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటాం ఢిల్లీ ప్రదేశాన్ని. చుట్టూ మనకి అన్ని రాష్ట్రాలు కనిపిస్తుంటాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వీటన్నిటి మధ్య మనకి చిన్న ఇంత పార్ట్లో మనకి ఢిల్లీ కనిపిస్తుంది మ్యాప్ కనుక చూసుకుంటే. అయితే ఇందులో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, నిజంగా హైదరాబాద్ కనుక సెకండ్ క్యాపిటల్ అయితే మళ్ళీ దీన్ని కూడా ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ను ఇటువంటి ప్రాంతంగా చూసుకుంటే రాష్ట్రానికి హక్కులు పోతాయేమో అని ఒక ఆందోళన అనేది కూడా ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఢిల్లీలో ఏం జరుగుతుందో, అటు స్టేట్ గవర్నమెంట్కి, లెఫ్టినెంట్ గవర్నర్కి, స్టేట్కి, సెంటర్కి ఎప్పుడు ఫైటే. సో అటువంటి వాతావరణం 100% ఒక హైదరాబాదీ వ్యక్తిగా అయితే మనం కోరుకోం. అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ ప్రదేశంగా హైదరాబాద్ని చూడాలనుకోవడం కూడా చాలామంది కల. ఇది ఇవాల్టి వీడియో.